ఫలిస్తుందో అలాగే క్రీస్తు అయితే భూమిలో పడి అలాగనే ఎదుగుతుంది. గమనించండి, సామెతగా సమాజములో గింజొకటి పుడితే పెడితే చెట్టొక్కడు మొలుస్తుందని సమాజంలో కొన్ని కొన్ని సందర్భములుగా ఒక వ్యతిరేకమైన పదం అందులో కలిపి దాన్ని ఏం చేస్తారు, డామినేషన్ చేస్తూ ఉంటారు. నేను ఈ లోకపరమైనటువంటి డామినేషన్ చేయడానికి దేవుని వాక్యం చెప్పట్లేను. ఎందుకంటే క్రీస్తునందు ప్రియమైన వల్లరా సత్యవాక్య ప్రకారము ప్రభు మనల్ని కన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నిజముగా మనల కంటే హల్లెలూయా ప్రభులో నిజముగా మనం పుడితే ఎవరి పోలికలో ఉండాలి. ఉదాహరణకు మన తండ్రి మన తల్లి మనకు జన్మనిచ్చారు. పిల్లలు జన్మించగానే ఏమంటారండి, అచ్చం వాళ్ళ అమ్మ పోలికనే ఉంది, అచ్చం వాళ్ళ అయ్య పోలికనే ఉంది. ఇంకేమంటారు కొంతమంది, నోట్ల నుంచి ఊడిపడినట్టుగా ఉంది అని చెప్తూ ఉంటారు కదా. అయితే పిల్లరా, దేవుని వాక్య ప్రకారము దేవుడు మనను కన్నాడు గనక మరి సమాజములో క్రీస్తులో నుండి మనము జన్మించిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తులో జన్మించాలి అంటే ఇప్పుడు క్రీస్తు పోలిక, క్రీస్తు యొక్క స్వభావము ఎవరిలో కనబడాలి? నాలో కనబడాలి. ఎవరిలో కనబడాలండి? ఇప్పుడు యేసయ్య నన్ను కన్నాడండి. దేని ప్రకారము? ఆయన వాక్య ప్రకారం నన్ను కన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెలపెట్టి కొన్నాడు, వాక్యం ద్వారా కన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనవారు ఎందుకు కన్నాడయ్యా అంటే, తాను సృష్టించినటువంటి వాటిలో మనం ప్రథమ ఫలముగా, తాను సృష్టిలో ఎన్నో జీవులు పుట్టి ఉన్నవి, ఎన్నో ప్రాణులు పుట్టి ఉన్నాయి, ఎన్నో రకములుగా జీవ రాశులు సృష్టిలో ఉదయించాయి, జన్మించాయి. కానీ వాటికి మానవ జన్మ ఎత్తిన మనకును ఒక వ్యత్యాసం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. అయితే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, తాను సృష్టించిన వాటిలో ఇంక ఎవరు మనకంటే ముందు ఉండకూడదు. మనకంటే ముందు ఆయన దగ్గర ఎవరు ఉండకూడదు. ప్రథమ ఫలముగా అంటే మనమే ఆయన దగ్గర ఉండాలని దేవుడు తన సంకల్ప ప్రకారం కొనుక్కుంటున్నాడు, కన్నాడు. దేవునికి స్తోత్రం. సార్ అర్థమైందా? అర్థమైందండి? ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనలో ఎవరి స్వరాలి, ఎవరి ఆలోచన రావాలి, ఎవరి పోలిక రావాలి, ఎవరి ఉద్దేశము రావాలి, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ప్రకారము ప్రథమ ఫలముగా మనల్ని ఉండటం కొరకు, ప్రథమ ఫలముగా మనం ఉండటం కొరకు ఆయన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చూస్తున్నట్లయితే రోమేలు రాసిన పత్రిక 9వ అధ్యాయము
8వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. శరీర సంబంధులైన పిల్లలు శరీర సంబంధమైనటువంటి పిల్లలు దేవుని పిల్లలు కారు, దేవుని పిల్లలు కారు, కానీ కానీ వాగ్దాన సంబంధులైన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కారు. ఇప్పుడు మనము శరీర సంబంధమైన బిడ్డలముగా ఉంటున్నామా, వాగ్దాన సంబంధమైనటువంటి వారముగా క్రీస్తులో మనం బ్రతుకుతున్నామా? ఇంకా శరీర సంబంధులమైతే, ఇంకా శరీర కోరికలు నెరవేర్చుకుంటూ పోతే ఇంకా దేవునికి మనము పిల్లలము కానేరము, వారసులము కానేరము. ఆయనకు మనకు ఏమీ సంబంధము లేదు. ఆయన సంపాదించినటువంటి శాస్త్రములో దేని మీద మనకు అథారిటీ లేదు. మన ప్రభు మన కొరకు సంపాదించినటువంటి సంపాదన ఏందంటారు? మన తండ్రి మన కొరకు సంపాదించినటువంటి సంపాదన ఏదంటారు? యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు కదా, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను మరలా వచ్చి నీ నుండి చోటులో మీరు ఉండటానికి కొరకై నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎస్, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎవరి మీద కలపడగలవు? ఎవరి మీద హక్కుపూర్వకముగా అడగగలవు? మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల మీద నాకు వచ్చే వాటా నాకు ఇచ్చేయండి అన్నటువంటి అడుగు దమ్ము ధైర్యము ఎవరి దగ్గర ఉంది అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల దగ్గర ఉంచింది. ఇది లోక ప్రకారం. మరి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, శరీరమైన సంబంధులైన వారు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం అని ఎంచబడుదురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాగ్దాన సంబంధమైన పిల్లల మనము వాగ్దానము, హల్లెలూయా. వాగ్దానం అంటే ఒక మాట వెల్లడైంది, ఒక మాట చెప్పావు. చూస్తారా? ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ మంత్రులు అయినప్పుడు కానీ ఒక వాగ్దానం చేస్తారు. ఏం వాగ్దానం చేస్తారు? వారు ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టోలు చేస్తారో దానిని కొన్ని ఆ రోజు మొదటిగా సంతకాలు చేసి వాగ్దానం చేస్తారు, ఇవన్నీ నేను చేస్తాను, లేకపోతే ప్రమాణము కూడా చేస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియులారా, మరి దేవుని వాగ్దాన ప్రకారం మనం ఉన్నామా? శరీర సంబంధాలుగా ఉన్నామా? అయ్యా, మరి మేమిప్పుడు వాగ్దానం చేశాం దేవునితో, మేమిప్పుడు వాగ్దానం చేశాం దేవునితో అంటే మీరు రక్షణ పొందేటువంటి ముందు, మీరు బాప్తిసం తీసుకునేటువంటి ముందు దైవజనుడు మీతో ఏం పలికిచ్చాడు విన్నారా? ఎప్పుడైనా బాప్తిసం ఉత్తగానే తీసుకుపోయి నీళ్ళలో ముంచారా? ఏదన్నా చెప్పి ముంచారా? ఆ రోజు మీరు ఏం చేశారు? ఏం చేశారండి? ప్రమాణము చేశారు కదా. ఇప్పుడు ప్రమాణము చేసినటువంటి నీలో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. ఆ వాగ్దానమును నెరవేర్చాలి. నీకు ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేరుస్తాడు. నీవు దేవుడితో చేసుకోబడిన ఒడంబడికని కూడా నువ్వేం చేయాలా? నెరవేర్చుకోవాలి. అలా చెప్పి ఈరోజు శరీర సంబంధమైన జీవితాల్లో జీవిస్తున్నారు చూడండి. వాగ్దానం అంటారా? ఏమంటారు దాన్ని? మరి
ఇప్పుడు మీరు శరీర సంబంధమైన పిల్లల, వాగ్దాన సంబంధమైన పిల్లలుగా ఉంటున్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానం అంటే దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఆయన వాక్య ప్రకారం మనలా కన్నాడు. మీరు నా పిల్లలుగా జీవించండి అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి దత్త తీసుకున్నాను అనుకోండి, నేనే దత్త తీసుకున్నాను అనుకో. ఇప్పుడు ఒక జాషువాని దత్త తీసుకున్నాను అనుకోండి, నా నా సొత్తు అంతటి మీద అథారిటీ ఎవరికి ఉంటుందండి? నేను సంపాదించిన ప్రతి పైసా, నేను మిగిల్చిన ప్రతి పైసా, ప్రతి సొమ్ము, ప్రతి ఏదైనా కానీ ఎవరిది ఉంటుంది. తీసుకున్నావు. ప్రభు మనల్ని దత్త తీసుకుంటే ప్రభు మనల్ని కంటే అర్థమవుతుందా? దత్తది వేరు, దత్తది కనటం. గమనించండి, దత్తది కనటం. ఇప్పుడు దత్త తీసుకున్నా కొడుకు అయిపోతాడు, కన్నా కొడుకు అయిపోతాడు. రోమిలసిన పత్రికలు అంటాడు, మీరు 8వ అధ్యాయంలో చూస్తే చూడండి ఒకసారి. రోమా 8:15. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందుతిరి. ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుని వారసులము. ఇప్పుడు పిల్లరా, అయితే నేను చెప్తున్నాను, ఏ బీజం మనల్ని ఏలుతుంది? ఏదైనా తోటలో ఆదామవ్వలతోటి చెప్పాడు దేవుడు, ఇగో ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరముగా తినవచ్చు, మీకు అభ్యంతరమే లేదు. ఇదిగో మంచి చెడులను ఇచ్చేటువంటి చెట్టు ఫలములు తినొద్దు, ఇదిగో నిత్య జీవమును ఇచ్చేటువంటి చెట్టు ఫలం మీరు తినొద్దు, తింటే చత్తరని చెప్పిండ్రు. ఎవరు చెప్పారండి? దేవుడు ఎవరు చెప్పాడు? ఆదాము అవ్వలకు చెప్పారండి. తింటే ఏమన్నాడా? చచ్చిపోయిందని చెప్పారు. దేవుడు పుట్టించి కరాఖండిగా చెప్పి ఆయన వెళ్ళిన తర్వాతకి సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి సర్పము ద్వారా వచ్చి కొయ్యతో మోసం చేసి ఏం చెప్పాడండి? చెప్పండి. మీరు తింటే చావనే చావరు, మీరు దేవతలైన అన్నారు. ఇప్పుడు వీరి గర్భంలో ఎవరి తినబడ్డది? మరి వీరి గర్భంలో ఎవరి స్పీడ్ పడ్డదంటారు? చెప్పండి. వీరి గర్భంలో దేవుని మాట పడ్డదా? వీరి గర్భంలో సాతాను మాట పడ్డదా? చెప్పండి. సాతాను మాట పడ్డది వీళ్ళ గర్భములో. వాళ్ళ గర్భములో పడ్డది కానీ ఇంకే వరకు ఒక కోరిక. నేను ఒక చెప్తాను మాట్లాడండి, స్త్రీల దండం పెడతాను, మీరేం ఫీల్ కావద్దు. గర్భవతులుగా ఉన్నటువంటి వారికి ఏం కోరికలు పుడతాయండి? కొన్ని పదాలు చూసినప్పుడు తినాలని కోరిక పుడుతుంది. ఆ కోరిక పక్క నెరవేర్చుకుంటారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు ఈమె గర్భంలో ఎవరున్నారండి? ఇప్పుడు దేవుని మాట నిరాకరించింది, సాతాను మాట విన్నది. ఇప్పుడు ఈ గర్భంలో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. యేసయ్యకు చోటు లేదు. యేసయ్య మాటను వారు ఏం చేశారు? నిరాకరించారు. సాతాను యొక్క మాటకు విధేయత చూపెట్టారు. అయితే సాతాను బుద్ధులు ఆనాటి వరకే సంతోషాన్ని ఇస్తాయి, కానీ దేవుని వాగ్దానము నిరంతరము మనకు పనిచేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామం చెప్తారు. చెప్పారా? సాతానాడు ఉబ్బిచ్చిండా, పండ్లు తినిపించిండా? తర్వాత ఏమైంది? వీళ్ళ గతి ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డారు. హాయిగా ఏ పండు పడితే ఆ పండు తెంపుకునే స్థితి వారు ఏమైపోయింది? కోల్పోయింది. వేదన తోటలో గెంటి వేయబడి ముండ్ల తుప్పలు బాగు చేసుకొని ముళ్ళ తుప్పల పండ్లు దొరుకుతాయా? ఏంటి దొరుకుతాయండి?
ముళ్ళ తుప్పల పండ్లు దొరుకుతాయా? ఒకవేళ ఏమైనా దొరికితే కడుపు నిండుతుందా? నిండదే. చెమట ఓర్చి ఆహారము తినేటువంటి స్థితి తీసుకొచ్చుకున్నారు. ఎవరండి? ఆదాము అవ్వలు. ఎందుకో వారి గర్భములో సాతానుడు విత్తనం వేశాడు కనుక. అంటే ఒక ఆలోచన మనకు పుడితేనే తప్ప ఏదైనా చేయగలమండి. మనలో ఒక ఆలోచన పుడితేనే, ఆ ఆలోచన మనలో గర్భము దాలిస్తేనే మనం క్రియ చేస్తాం తప్ప, మనలో ఆలోచన రాకపోతే, అది గర్భమే దాల్చకపోతే ఏమి చేయం. చెడు అనేది చేయడానికి ఒక గర్భము లోపల దాల్చాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అర్థమవుతుందా? అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము శరీర సంబంధమైన పిల్లలమైతే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. దేవుని పిల్లలు కారు కానీ ఈరోజు అండి, ఇప్పుడు ఈరోజు దేవుని వాక్యం విత్తబడుతుంది. మనం నమ్ముకొని ఒక్కొక్కళ్ళకు 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా ఉన్నారు. ఎస్, ఈనాటికి ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎంతగా ఇష్టంగా అంగీకరిస్తున్నామో, లోకములో ఉన్న సంఘటనలు ఎంత ఇష్టంగా అంగీకరిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మందిరములో, దేవుని యొక్క సాహసములో మేలులున్నాయి. దేవునితో గడిపేటువంటి సాహసం ఉంది, భాగ్యం ఉంది. లోకములో ఎన్నెన్నో ఉన్నాయి, హల్లెలూయా. కానీ అవి శ్వాసితమైనవి కావు, అశాశ్వతములు. అవి శ్వాసితమైనది మాత్రం ఇక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవును, ఇప్పుడు ఏ బీజము మనలో ఎదుగుతుంది? మనలో ఎదుగుతున్నటువంటి బీజం ఎవరు? పెళ్లి కాని బిడ్డ గర్భమైతే నీ బిడ్డ, ఈ బిడ్డ పుట్టవే బిడ్డకు తండ్రి ఎవరు అంటే ఏం చెప్తుందండి? హల్లెలూయా. అవును ప్రియులరా, ఇప్పుడు మనలో ఎదుగుతున్నటువంటి బీజం ఎవరిది? మనలో గర్భం ఉండేదని మన గర్భం ఉండే దేవుడు ఎదుగుతున్నదా? లోక స్థితిని బట్టి ఎదుగుతున్నదా? నేను చెప్తున్నాను, గర్భము దాల్చిన ప్రతి స్త్రీ 9 మాసాలకో 10 మాసాలకు పక్క కావాల్సిందే. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పడు. మనమైతే ప్రభువు దగ్గరకు వచ్చాం, ప్రభువులో రక్షణ పొందాం, బాప్తిజం తీసుకున్నాం, వారం రొట్టె విరుస్తున్నాము, ప్రభు సాహసములో ఉంటున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. అయితే మన గర్భంలో పెరుగుతున్నది ఎవరు? సాతాను కొయ్యకు పెరుగుతున్నాయా? దేవుని వాక్యం పెరుగుతున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది చాలా అమూల్యమైన నిగూఢమైన సత్యం. హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ గారు ఇలా చెప్తున్నాడేమో మీకు డౌట్ రావచ్చు. ఐఎమ్ సారీ, లోకరీతిగా మనుష్య రీతిగా నేను మాట్లాడట్లేదు. అర్థం కావడానికి కొన్ని లోకరీతిగా తీసుకోవాల్సి వస్తుంది, అంతే తప్ప. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. హల్లెలూయా. కుమారులైన వారందరూ ఏమంటున్నారు? శిక్షలో పాలు పొందుచున్నారు. దేవునికి స్తోత్రం. శిక్షింపని మీరు పొందని ఎడల
దుర్బీజులే కానీ దుర్బీజులే. హల్లెలూయా. గమనించండి, కోడి 10 గుడ్లు పెట్టింది. 6 పిల్లలు చేసింది, 4 సీగుడ్లు అయినాయి. ఏ గుడ్డుకు ఘనత? ఏ గుడ్డు ఘనత అండి? పిల్ల చేసినటువంటి గుడ్డుకే ఘనత. ఈ 4 సీగుడ్లు అయినాయి కదా, ఇంకా దేనికన్నా పని చేస్తాయి అవి? వెనకటి సమాజంలో అయితే ఆమ్లెట్ వేసుకొని తినేవారండి స్త్రీలు. మరి ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. సీగుడ్లు అప్పపోసుకొని తినలేదా? పురుషులకు ఇవ్వకపోయేదండి, అది తింటే మిసాలు రావని. అమ్మా అబద్ధమా నేను అనేది? అమ్మా అబద్ధం నేను అనేది? నిజమే, రియల్లీ. మరి ఇప్పటికున్నారో లేదో నాకు తెలియదు, కానీ రియల్ అండి. కోడి పిల్లలు చేయకపోతే సీగుడ్లు అయితే తర్వాత అన్నీ కొట్టుకొని స్త్రీలు మాత్రమే తింటారు. జెంట్స్కి ఎవరు అరే నీ తింటే మిసాలు రావు రాని. హల్లెలూయా. నాకు గుర్తొస్తుంది ఇప్పుడు, నాకేమైనా చిన్నప్పుడు ఇచ్చి రాయిందని. ఏం మరి ఆ మాట అంటే నేను ఎట్లే ఉండే ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాట్లాడొద్దు, నేను చెప్పింది మీరు వినాలి. అలాంటి ప్రియులరా, ఇప్పుడైతే ఎంతున్నా సీగుడ్డుకు హ్యాల్యూ ఉంటుందా? పిల్లకు హ్యాల్యూ ఉంటుందా? పిల్ల పెద్దదైతే అది తల్లి అవుతుంది, 100 మళ్ళీ గుడ్లు పెడుతుంది, పిల్లలు చేయగలుగుతుంది, ఉత్పత్తి చేయగలదు. అదే సీగుడ్డు అయితే ఆ రోజుతో దాని చాప్టరు క్లోజ్. పిల్లలు నేను ఒక్కటి చెప్తున్నాను. ఇప్పుడు దేవుని వాక్యము మనలో వృద్ధి చెందుతుందా? ఈ రోజుతో మురిగిపోతుందా? చెప్పండి. దేవుని వాక్యము ఇప్పుడు కోడి పిల్ల పుట్టిందంటే ఏం చేస్తుందండి? అది ఎదుగుతుంది, కొన్ని రోజులైనాక గుడ్డు పెడుతుంది, మళ్ళీ పిల్లలు చేస్తుంది, దాని ఇత్తనం అంతా ఏమైపోతుంది? విస్తరించిపోతుంది, ఫలభరితముగా ఉంటుంది. ఇంటి వాళ్ళకు కొంతవారికి భోజనం కూడా అయిపోతుంటుంది. మరి సీగుడ్డు పరిస్థితి ఏంది? ఆ రోజుతో దాని చాప్టరు క్లోజ్. ప్రియమైనటువంటి వాళ్ళరా, చెప్తున్నాను, కుమారులైన వారు అందరూ ఏం చేస్తున్నారు? శిక్షణలో పాలు పొందుచున్నారు. శిక్షణలో పాలు పొందుతున్నారంటే ట్రైనింగ్లో ఉన్నారు. ఎందులో ఉన్నారండి? ట్రైనింగ్లో ఉన్నారు. ఆల్ డిపార్ట్మెంట్ అది ఏదైనా ఒక జాబ్ కొట్టినప్పుడు ఆ యొక్క డిపార్ట్మెంట్ని బట్టి, ఆ జాబ్ని బట్టి ఎంతో కొంత ట్రైనింగ్ ఇస్తారా లేదా? ఆ జాబ్ని బట్టి, ఆ స్థితిని బట్టి, ఆ కోడ్ని బట్టి మరి ఏమి ఇస్తారండి? కోచింగ్ ఉంటుందా లేదా? చెప్తారా లేదా? ఇలా చేయాలా, ఇలా ఉండాలా, అలా చేయాలా, అలా చెప్పి పంపిస్తారు. ఇప్పుడు ఒకవేళ జాబ్ వచ్చింది, వాళ్ళు శిక్షణకు పోలేదనుకో, నీకు జాబ్ వచ్చింది కానీ ఇక నువ్వు డ్యూటీ చేసుకోమని చెప్తారా? చెప్పండి. నీకు జాబ్ వచ్చింది కానీ ఇక జాబ్ చేసుకోమని చెప్తారా? నువ్వు శిక్షణలోనికి రాలేదు కాబట్టి నీ జాబు కొట్టివేయబడదు, అంగీకరించబడదు అంటారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు నువ్వు శిక్షణలో ఉన్నావా? శిక్షణ లేకుండా బయట తిరుగుతున్నావా? చెప్పండి. శిక్షణలో అంటే అనుదినము దేవుని మాటల చేత, అనుదినము దేవుని వాక్యము చేత మన భక్తిని వృద్ధి పెంచుకుంటున్నామా, పెంపొందించుకుంటున్నామా? మన భక్తిని దిగజారిపోతున్నామా? మన భక్తి సీగుడ్డిగా మారిపోతుందా?
మన భక్తి సీగుడ్డిగా మారిపోతే నీ కాల్చుకొని నరకం మాత్రమే. దేవునికి స్తోత్రం. మన భక్తిలో వృద్ధి లేకపోతే షీగుడ్డుతో సమానం. ప్రియ దేవుని బిడ్డ, నీలో ఎవరి బీజం ఉంది ఈరోజు? ఎవరి బీజములో నువ్వు ముందుకు పోతున్నావు? చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 22-23 వచనం. మీరు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ భుజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్య వాక్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కనముగా ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. ఇప్పటి నుంచి ఈ బీజం గురించి మీకు అర్థమవుతుంది. దయచేసి క్లారిటీగా ఆలోచన చేయండి. ఏ బీజం అట? మీరు క్షయ బీజము నుండి కాక శ్వాసితముకు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం. ఏ బీజం పడాలి మనలో ఇప్పుడు? ఏ బీజం పడాలి? ఇక్కడ చెప్తుంది కదా, దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక దేవుని వాక్యము మనలో గర్భము దాల్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విత్తనమైతే మనలో ఉంటుందో అదే బయట కనబడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పనా? ఇంకో మాట అంటారు పరిశుద్ధ గ్రంథంలో, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరేం చేస్తుందట? మాట్లాడుతుంది. ఎస్, గర్భము దాల్చిన దాన్ని బట్టే. గొడ్డు గర్భం దాల్తో గొడ్డు పిల్లి వస్తుంది, గొర్రె గర్భం దాల్స్తే గొర్రె పిల్లి వస్తుంది. ఏ జంతువు ఏ గర్భము దాల్స్తే అదే పిల్లి వస్తుంది. మనుషుడు గర్భం దాల్స్తే మనుషు పిల్లలు వస్తారు. దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యమున గర్భమును దాల్చినట్లయితే దేవుడే మనలో కనపడాలి. చప్పట్లు కొట్టి దేవుని నామమున పడతాం. మీరు క్షయ బీజము నుండి కాక, క్షయమయ్యేటువంటి బీజం కొన్ని కుటుంబాలలో చూస్తూ ఉంటాం. చాలా ఘోరమైన సంఘటనలు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మా గ్రామంలో కూడా 1-2 విన్నాను నేను. కొన్ని లేడీస్ జీవితంలో మహా కఠోరమైనటువంటి శ్రమలు ఎదుర్కొనేటువంటి స్త్రీలు కొందరు ఉంటారు. కొంతమంది అజ్ఞానులు, అవివేకులు ఉంటారు. కొంత చోట స్త్రీలు కూడా వివేకంగా కూడా ప్రయత్నం చేస్తారు. ఇందులో రెండిట్లు ఉంటాయి. కొంతమంది పురుషుడికి ఆ స్త్రీ ప్రెగ్నెన్సీ అయింది అని చెప్పినప్పుడు, ఇది నా వలన కాలేదు, అబరేషన్ చేసుకుంటావా లేదా అంటాడు. ఎసర్నో వింటున్నారా లేదా? కదా. ఒకవేళ ఆ స్త్రీలో ఏ దోషము లేకపోయినా, ఏ కలంకము లేకపోయినా, ఏ మచ్చ లేకపోయినా, తన భర్తతో కలిగి ఉన్న స్థితిని బట్టి దాల్చిన వానికి అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇది నాది కాదు అంటే ఆ స్త్రీ చావు నోట్లో తలకాయ పెట్టినట్లుగా వాడు చెప్పినట్టుగా ఆపరేషన్ చేయించుకోవాలి. లేకపోతే ఆ బిడ్డ బతుకు ఘోర నరకం ఉంటుంది. కొంతమంది ఈ రోజులలో కట్నాలు చూసి గర్భం ధరించిన పిల్లలు కూడా చేసుకుంటున్న సమాజంలో ఉన్నారు. 20 లక్షలు 30 లక్షలు అనగానే ఎట్లొచ్చినా పర్వాలేదు అవునంటారా? కదంటారా? ఉన్నారా లేరంటారా?
కావాల్సింది కట్నం. ఆ స్పీడ్ ఎక్కడి నుంచి ఉందో రాని ఉన్నారండి. కొంతమంది అలా ఇబ్బంది పడితే కొంతమంది ఇలా కూడా ఇబ్బంది పడుతున్నారు. కృష్ణందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే నేను చెప్తున్నది కేవలము లోకప్రకారమైనటువంటి మానవులకు ఉన్నటువంటి స్థితిపతిని కాదు, కానీ దేవుని వాక్యం ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నది. మీరు క్షయభూజము నుండి కాక, క్షయబీజం ఎవరిలో ఉందండి? దుష్టునిలో ఉంది. గమనించండి. హల్లెలూయా. ఏడా మత్తయి సువార్తలో ఒకసారి అది గోధుమల గురుగుల విషయం తీరా, మీకు అర్థం కావాలండి. మనం ఎత్తినది గోధుమలే కదా, ఈ గురుగులు ఎక్కడ? చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 27-28 వచ్చిన. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలముల్లో మంచి విత్తనము విత్తితివి కదా. తీసారా? పేజ్ నెంబర్ 10 తీసువారు. అయ్యా నీవు నీ పొలములలో మంచి విత్తనము విత్తితివి కదా. నిజంగానే దేవుడు విత్తేటువంటి విత్తనం మంచిదే. దేవుని వాక్యము మంచిదే. దేవుని వాక్యమును పవిత్రపరచడం నిజమే. అయ్యా మంచి విత్తనం గోధుమల విత్తనం కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా. హల్లెలూయా. చాలు, దేవునికి స్తోత్రం. సృష్టిలో ఆదామవ్వలను దేవుడు తన పోలికలో, తన రూపంలో, తన మహిమలోనే సృష్టించాడు. దేవునికి స్తోత్రం. ఇది మంచిదిగా నన్ను చూశాడు. దేవునికి స్తోత్రం. కానీ తర్వాత చేసింది ఎవడు? శత్రువు చేసినటువంటి పని అండి. హల్లెలూయా. మంచి ఉన్న కాడ చెడు అనేది 100% ఉంటుంది. అక్కడికి పోతుంది, అంటుకొనే ఉంటుంది. శత్రువు చేసినటువంటి పని కదా. అయ్యా మంచి గోధుమల విత్తావు అయ్యా, మరి ఇవెక్కడివి? ఇది శత్రువు చేస్తున్నటువంటి పని. దేవుని వాక్యం మీ హృదయములో మీరు దాచుకుంటున్నప్పటికీ, మీ హృదయంలో వింటున్నప్పుడు ఆహా